నీటికి లేకుండా తీటి పట్టేస్తారు. కొంచెం మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము ఈ జల్లల కోసము. జల్లలు అయితే ఇన్ని పడ్డాయి చూడండి ఎంత అసలు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని మంచిగా దగ్గరగా పులుసు అయిపోతున్నాం. పులుసు మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఈ జల్ల టేస్టే వేరు. చూడండి ముళ్ళు ఇవి గుచ్చుకున్నాయంటే రిటర్న్ రావు, చాలా సలుపు కొడుతుంది. చూడండి డ్రంపం లాగా ఉన్నాయి. చేపలు లీసుకొంప ఎక్కువ ఉంటుంది. లీసుకొంప ఉంటుంది. నీటి కడగలు ఉప్పేసావా? కట్ చేసుకున్న జల్ల పిల్లల్ని మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాము. దీనికి మసాలా అన్నీ కలిపి మంచిగా కలిపేసి మట్టి కుండలో పులుసు పెట్టబోతున్నాం. చాలా బాగుంటుంది. పులుసులోకి కొద్దిగా తగినంత మిరపకాయలు, నెక్స్ట్ తరుక్కున్న ఉల్లిపాయ మిర్చితో పాటు మంచిగా చిన్నగా కట్ చేసుకున్న టమాటా వేసేద్దాం. పులుసు కోసం తగినంత ఉప్పు, దాంతోపాటు పసుపు ఇంకా కొద్దిగా వేసుకుందాం. దాంతోపాటు ఈ కారం, ఆయిల్ వేసుకుందాం. చింతపండు రసం వేసుకుందాం. మంచిగా వంట అయిపోయింది. ఇప్పుడు తిని టేస్ట్ ఎలాగుందో చెప్దాం. జల్లల పులుసు మట్టి కుండలో వండాడు బాబా, ఏముంది సూపర్. మట్టి కుండలో జల్లల పులుసు వేరే లెవెల్. చికెన్ అయినా మటన్ అయినా చేపలు కొత్త ట్రై చేసాము, వేరే లెవెల్. కారం బాగుంది, చాలా బాగుంది. మట్టి కుండలో లేదా మట్టి కుండలో చేప చాలు.